హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ బ్లాగ్ అడ్డా ఛానల్ కి. ఎన్నో రోజుల కళ ఇప్పుడు నెరవేరబోతుంది. నేను ఈ రోజు పరమ పవిత్రమైన కాశీకి అయితే బయలుదేరుతున్నాను. అలాగే ఈ కాశీ యాత్రకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దయచేసి మీరైతే కొత్తగా వచ్చుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చాలా వస్తుంది. నేనైతే ప్రస్తుతానికి నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కాశీకి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ లో లేదు. అందుకే ప్రయాగ్రాజ్ వరకు అయితే నేనైతే రిజర్వేషన్ చేసుకున్నాను. ఒక స్లీపర్ టికెట్ వచ్చి 1150 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు కూడా కాశీకి వెళ్ళాలనుకుంటే ఒక 10-15 రోజుల ముందే రిజర్వేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ట్రైన్స్ అయితే అవైలబుల్ లో ఉండదు. మా ట్రైన్ అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది. దాదాపు నెల్లూరు నుంచి అయితే 35 గంటలు అయితే జర్నీ పడుతుంది. ఇంత పెద్ద జర్నీలో ట్రైన్ లో ఏది పెడితే అది తిన్నామంటే మన బాడీ షెడ్ కి అయితే వెళ్ళిపోతుంది. కంగారులో దుప్పటి తీసుకోవడం అయితే మర్చిపోయాను. అసలే చలికాలం ఫుల్ అంటే ఫుల్ చలిగా ఉంది. చాలా చాలా విపరీతమైన చలి. నాకైతే వణుకు వచ్చేస్తుంది. ఇక తప్పదు, భరించాల్సిందే. మీరైతే ఇలాంటి తప్పు అయితే చేయకండి. కంపల్సరీ వచ్చేటప్పుడు ఒక దుప్పటనైతే తెచ్చుకోండి. ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇంకో 2 గంటల్లో మనమైతే ప్రయాగ్రాజ్ లో దిగిపోతాము. దాదాపు ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ప్రయాగ్రాజ్ లో ఉన్నాను. ఎందుకంటే మన త్రివేణి సంఘంలో స్నానం చేసి వెళ్ళడం మన ఆచారం, అది కాశీకి. అందుకని మేము త్రివేణి సంఘంకి అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. బట్ ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద జర్నీలో నేను ఒక్కడనే వచ్చాను అనుకుంటున్నారా? కాదు, నాతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ రమేష్ అయితే నా పక్కన ఉన్నాడు. మేమిద్దరు కలిసి వచ్చాము. ఏదైనా మన ఫాలోవర్స్ కోసం నీ తరపున ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? ఓకే, మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. ఈ జర్నీలో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మేము సక్సెస్ఫుల్ గా ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్ లో దిగేసి అక్కడ నుండి ఆటోలో కిల్లా ఘాట్ సంగం వైపు అయితే వెళ్తున్నాము. ప్రయాగ్రాజ్ లో అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్స్ అయితే మొదలయ్యాయి. ఈ ఫ్లైఓవర్ నుంచి సిటీ వ్యూ చూడండి. కింద గంగా యమున నదుల గాలి తగులుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది. త్రివేణి సంగంకి అయితే ఇంకొద్ది సేపట్లో చేరుకుంటాము. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము త్రివేణి సంగం ఒడ్డుకైతే చేరుకున్నాము. వావ్, ఒక్కసారి ఆ వ్యూ చూడండి, ఎంత బాగుందో. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది పవిత్రమైన యమునా నది. ఆ బోట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మేము ఆ బోట్లు ఎక్కి గంగా యమున కలిసి ఆ సంగం పాయింట్ కి దగ్గరకైతే వెళ్తాం. ఆ ప్లేస్ చాలా పవర్ఫుల్ అంట. పదండి వెళ్దాం. ఫైనలీ మనమైతే ఆ త్రివేణి సంఘానికి అయితే వచ్చేసాము. బోట్ అయితే తీసుకున్నాము పర్సనల్ గా. పర్ హెడ్ కి మొత్తం 300 తీసుకున్నారు. నార్మల్ గా బుకింగ్ చేసుకోవచ్చు. బట్ మేమేంటే కొంచెం వెయిట్ చేసి తక్కువలో తీసుకున్నాము. మా ఫ్రెండ్ చూడ లైవ్ జాకెట్ కూడా వేసుకున్నాడు. కింద పడితే కొంచెం పక్కకి అయితే వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే బోట్ ఒక సైడే వచ్చేస్తుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంది. బాగుంది చూస్తుంటే. చెప్పరా నీ మాటలో ఒకటి. మనమైతే అక్కడికి వెళ్ళి స్నానం చేసేదే. చూస్తున్నారా, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంది. చాలా మంది వచ్చినారు చూడండి. పక్షులు కూడా చూడండి, భలే ఉంది. మేమైతే కుంభమేళానికి వద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడైతే వచ్చాము. కానీ ఇప్పుడు వచ్చినా కూడా ఫుల్ మస్తు ఎంజాయ్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకి 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది మెగా మేళ. అప్పుడు రావాలనుకుంటే రావచ్చు. ఒక 15 రోజులు జరుగుతుంది. అప్పుడు కూడా ఇది వచ్చి ప్యాసింజర్ అనమాట. మనం వచ్చి సపరేట్ గా బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఒక మనిషికి 300 పడుతుంది ఇద్దరు కలిసి. చాలా అడిగారులే, కానీ కొంచెం వెయిట్ చేసి చూసి తీసుకున్నాము. మొత్తం ఇక్కడ స్నానం చేయడానికి తీసుకెళ్తాడట. దాన్ని కూడా సపరేట్ గా 100 రూపీస్ అడిగాడు. సరే ఓకేలే, 100 రూపీస్ ఏముందిలేని ఓకే అన్నాము. ఇక్కడ పక్కన మనకి ఏదైనా తినడానికి కావాలన్నా కూడా బోట్లో అమ్ముతున్నారు చూడండి ఒకసారి. హరహర మహాదేవ శంభో శంకర. ఫైనల్ గా ఆ త్రివేణి సంగమ స్నానం దిగ్విజయంగా పూర్తయింది. నీళ్ళల్లో మునగగానే ప్రయాణ బడలికంతా పోయింది. చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. గంగా యమున సరస్వతి నదుల ఆశీస్సులు తీసుకున్నాము. ఇక ఇక్కడ నుండి కాశీ యాత్రకు కొత్త ఎనర్జీ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, సంగమం తర్వాత మేము ఇక్కడ ఫేమస్ అయిన బడా హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటారు. కానీ ఇక్కడ రష్ చూడండి ఎలా ఉందో. ఇసుక వేస్తే రాలనంత జనాభా ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు లోపల కెమెరాలు అనుమతించట్లేదు. పైగా ఇంత రష్ లో వీడియో తీయడం అస్సలు కుదరలేదు. అందుకే మీకు బయట నుంచి ఈ సందడిని అయితే చూపిస్తున్నాను. కానీ స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. జై హనుమాన్. ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్ లో బడా హనుమాన్ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. రాముడిని చూడాలంటే ముందు హనుమంతుడి పర్మిషన్ కావాలంట. అందుకే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నాం. ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళబోయేది ఎక్కడికో తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర
రామచంద్రుడు కొలువై ఉన్న అయోధ్య. జై శ్రీరామ్. పదండి అయోధ్యకి బయలుదేరదాం. మొత్తానికి అయోధ్య అయితే చేరుకున్నాము. ప్రయాగ్రాజ్ నుంచి దాదాపు 4.5 గంటలు అయితే జర్నీ. బస్సులో వచ్చాము. బస్సులో మాకు ఒక్కొక్కడికి 270 రూపీస్ తీసుకున్నాడు, 270 రూపాయలు తీసుకున్నాడు. ట్రైన్స్ కూడా ఉన్నాయి, బట్ ట్రైన్స్ ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. టికెట్స్ అయితే అవైలబుల్ లేదు. నాకు తెలిసి బస్సు జర్నీ బెటర్ అనుకుంటా. సేమ్ దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఏముండదు, ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అది 250 ఏముంటుంది, ఇది 270. ఇక్కడికి వచ్చి పక్కనే మన రామ మందిరంకి వెళ్ళే పక్కనే ఒక ధర్మశాల అయితే ఉంది. ధర్మశాలకు వచ్చాము. మేమైతే భయపడ్డాము రూమ్స్ ఎలా ఉంటుందో, ఎంత కాస్ట్ అని. బట్ మనకి అందుబాటులోనే ఉంది రూమ్స్ ప్రైస్ కూడా. రూమ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఒక మనిషికి వచ్చి 300 రూపాయలు తీసుకున్నాడు, మొత్తం 600 తీసుకున్నాడు. మనకు ఒక సపరేట్ రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే చాలా బాగుంది. చూడు మనోడు చూడు ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాడు. ఈ రోజు అయితే మేము ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ రామ మందిరంకి వెళ్తాము. అక్కడ ఉన్న పక్కన చాలా ఉన్నాయంటే కొన్ని అవన్నీ చూసి మొత్తం చెప్తాను. బడ్జెట్ కూడా ఎంత అవుతుందో కూడా చెప్తాను. మీరైతే మనల్ని లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఇస్తే, అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రేపు కలుద్దాం మళ్ళా. ఫైనలీ ఇంకా రూమ్ లో రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రామ మందిరంకి అయితే వెళ్తున్నాము. బట్ చేతిలో డబ్బులు అయితే లేదు. ఏటీఎంకి వెళ్తున్నాము. ఏటీఎంకి వెళ్ళి ఎంతో కొంత చేతిలో ఒక 2000 చేతిలో పెట్టుకుంటే బాగుంటది. అందుకని ఇంక ఏటీఎంకి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ అయితే టిఫిన్ అయితే చేసాము. ఇక్కడ పూరి తిన్నాము, బాగుంది టిఫిన్ కూడా. చూడండి, అది వెనకాల కనబడుతుంది కదా, అదే మన రామ మందిరం గేట్ అనమాట. దాని లోపల నుంచి వెళ్ళాలి. మేమైతే ఇంక స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ ఆటోలు ఉంటుందంట, దాదాపు ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. జనరల్ సర్వీస్ ఆటో. మనం సపరేట్ గా బాడీలు ఇవన్నీ మాట్లాడుకోకుండా వెళ్ళాలి. ఓకే, మేమైతే వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చి ఆ రామ మందిరాన్ని చూడండి. ఓకే, లెట్స్ గో. ఇకైతే వెళ్ళిపోదాం. మొత్తానికి ఆటో ఎక్కేసాము. మేమైతే ఫుల్ జోష్ లో ఉన్నాడు మనోడు. ఆటో ఎక్కేసాము. దాదాపు 20 రూపాయలు అంట మనిషికి మందిర్ దగ్గరికి. అంటే ఘాట్ అని చెప్పొద్దు, ఇక్కడ నుంచి రామ మందిరం. అదే రామ మందిరం అంటే 20 రూపాయలు ఛార్జ్ చేశారు అనమాట. మొత్తానికి ఆటో అయితే దిగేసాము. ఆటో దిగేసి కొంత దూరం నడవాలంట, నడుచుకుంటే వెళ్తున్నాము. ఇప్పుడే మనం బొట్టు పెట్టుకున్నాము. అలాగే ఈ జై శ్రీరామ్ కండ ఒకటి తీసుకున్నాము. అంటే మనం రాముడిని చూడడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంత మాత్రం హడావిడి లేకపోతే బాగుండదు కదా అని మా ఊరు చూడు ఫుల్ ఎంజాయ్లో ఉన్నాడు. హాయ్ చెప్పరా. ఇక దగ్గరలో వచ్చేసాము, వెళ్తున్నాము, చూపిస్తాను రండి. సో ఫ్రెండ్స్, రూమ్ లో ఫ్రెష్ అయ్యి ఆటోలో ఇక్కడ వరకు చేరుకున్నాం. ఇదే అయోధ్య రామ మందిరానికి వెళ్లే మెయిన్ ఎంట్రన్స్, మొదటి గేట్. ఇక్కడ నుండే అసలైన యాత్ర మొదలవుతుంది. చుట్టూ భక్తుల సందడి, జై శ్రీరామ్ నినాదాలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. పదండి లోపలికి వెళ్లి ఆ బాలరాముడిని దర్శించుకుందాం. గేటు దాటి లోపలికి రాగానే వామ్మో, ఒక్కసారి ఇక్కడ ఉన్న జన సందోహాన్ని చూడండి. ఇది జనం కాదు, భక్తి సముద్రంలా ఉంది. దేశం నలుమూల నుండి భక్తులు ఆ రామయ్యను చూడడానికి పోటెత్తారు. ఇంత రద్దీలో కూడా అందరి నోట వినిపిస్తున్నది ఒకే మాట, జై శ్రీరామ్. నిజంగా రాముడు పవర్ అంటే ఇదే ఫ్రెండ్స్. నుంచి రామ మందిరం దర్శనకి అయితే వెళ్తున్నాము. బట్ మొబైల్స్ అయితే అలవ్ లేదంట. మొబైల్ పెట్టేసి అంతా ఇక్కడ లాకర్ లో పెట్టేసి వెళ్ళిపోతాము. వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం ఎలా అయింది, ఆ బాలరాముడు దర్శనం ఎలా అయిందో మొత్తం తర్వాత వచ్చి చెప్తాము. మొత్తానికి దర్శనం అయితే అయ్యింది. ఆ బాలరాముడిని దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేను. నా జన్మ ధన్యం అయిపోయిందంటే, జీవితంలో ఒక్కసారైనా రావాలి అయోధ్యని, ఆ బాలరాముడిని చూడడానికి. నిజంగా అంత బాగుంది, అంత ప్రశాంతత, అంత హ్యాపీ, చాలా అంటే చాలా బాగుంది. దయచేసి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయండి. కొంచెం టైం తీసుకోండి, ఒక 2-3 డేస్ టైం తీసుకొని హ్యాపీగా వచ్చి ఆ బాలరాముని దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ కూడా తన మాటల్లో ఒక మాట అయితే చెప్తాడు. బాలరాముని చూడడం ఇది నా లైఫ్ కి చాలా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి తప్పకుండా వస్తాం, వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాం. ఓకే, మీరైతే మనల్ని ఫాలో చేయండి. మనం నెక్స్ట్ ఇంకా ఇక్కడ పక్కనే హనుమాన్ గడియ ఉందంట. హనుమాన్ గడియ చూసుకొని అక్కడి నుంచి ఇంకోటి ఏదో ఉందన్నారు. అలా ఈవినింగ్ గంగమ్మ దగ్గర హారతి ఇస్తారంట, అక్కడ కూడా చూసుకొని నెక్స్ట్ కాశీకి వెళ్తాము.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయోధ్య రామయ్య దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. మనసు నిండిపోయింది. ఇప్పుడు మేము హనుమాన్ గడికి వెళ్తున్నాము. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. అసలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. రాముడిని చూసిన వాళ్ళందరూ హనుమంతుని చూడడానికి ఇక్కడ పోటెత్తారు. ఈ రద్దీని దాటుకొని ఆ బజరంగ బలిని ఎలా దర్శించుకుంటామో చూడాలి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, హనుమాన్ గడిలో స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. ఆ రష్ ని దాటుకొని దర్శించుకుంటే వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు మేము అయోధ్య యాత్రలో మరో ముఖ్యమైన ప్లేస్ కి వెళ్తున్నాము. అదే పవిత్రమైన సరయు ఘాటు. రాముడి చరిత్రలో ముడిపడి ఉన్న నది అది. పదండి అక్కడికి వెళ్లి ఆ వైబ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్ గా మేము సరయు ఘాటుకైతే చేరుకున్నాము. వావ్, ఈ దృశ్యాన్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సాక్షాత్తు ఆ శ్రీరాముడు జల క్రీడలు ఆడిన నది ఇది. సాయంత్రం వేళ ఇక్కడ గడపండి, నిజంగా మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ సాయంత్రం హారతి కూడా ఇస్తారు. ఆ వెలుగుల్లో ఈ నదిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఓకే గైస్, మొత్తానికి అయోధ్యలో ఆ బాలరాముని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మన హనుమాన్ గడియ దగ్గర హనుమాన్ దర్శనం చేసుకొని ఇప్పుడు మన వెనకాల కనబడుతున్నది మన సరయు ఘాటు. చాలా మందికి తెలిసి ఉంటుంది. అయోధ్యకు వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ కూడా వచ్చి ఈ ఘాట్లో మనం స్నానం చేసుకొని అలా బోటు మార్గాన వెళ్ళి 100 రూపీస్ తీసుకుంటారు. ఆ బోటు మార్గాన వెళ్ళి మొత్తం తిప్పి చూపిస్తారు. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడితో మా పార్ట్ 1 వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడి నుంచి మేమైతే కాశీకి వెళ్తాము. కాశీలో ఏమేమి ఉన్నాయి, మొత్తం ఎక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాము. మీరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్ని లైక్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం మన ఛానల్ని చూస్తుండండి. అలాగే పార్ట్ 2 వీడియో కూడా చేస్తాము, వస్తుంది. ఓకే, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. మీరు కూడా మాతో పాటు వచ్చి ఎంజాయ్ చేసి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఉంటా మరి. జై హింద్, జై శ్రీరామ్.